ఐవీఎఫ్‌లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఛాన్స్ ఎంత ఉంటాయి? మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. మల్టిపుల్ ఛాన్సెస్ అంటే ఐవీఎఫ్‌లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ జనరల్‌గా మనకి ఒక 20-30% ఛాన్సెస్ అయితే ఉంటాయి. బికాజ్ ఇక్కడ ఎందుకు 2 ఆర్ 3 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు కదా! సో, మోర్ థాన్ 1 ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో, నియర్లీ 20-30% ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉంటుంది. హైయర్ రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. సో, దానికోసమే ఏంటి మల్టిపుల్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం కోసమే లెస్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఈచ్ సైకిల్‌లో. ఐవీఎఫ్ బేబీస్‌లో జెనెటిక్ లేదా డెవలప్‌మెంటల్ ఇష్యూస్ హైయర్ రిస్క్‌లో ఉంటాయా? యెస్. ఒకవేళ అంటే లైక్ ఇక్కడ ఐవీఎఫ్ ద్వారానే జెనెటిక్ ఇష్యూస్ ఒస్తాయి, అబ్నార్మాలిటీ ఉంటుంది అనేది ఉండదు. చాలామంది అనుకుంటారు ఐవీఎఫ్ ద్వారా హైయర్ రిస్క్ ఉంటుందేమో అని. కానీ ఇక్కడ ఐవీఎఫ్ ద్వారా హైయర్ రిస్క్ కాదు. కాకపోతే ఎప్పుడు కూడా ఐవీఎఫ్ అనేది లేట్ ఏజ్‌లో ప్లాన్ చేసుకుంటారు చాలామంది. లైక్ ఇప్పుడు ఫీమేల్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం బాగా ట్రై చేస్తారు. సో, నేచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయంగా వాళ్ళు ఆల్మోస్ట్ 35 క్రాస్ అవుతారు. సో, 35 క్రాస్ అయిన తర్వాత ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ ఊసైట్‌లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, కొంచెం హైయర్ రిస్క్ ఐవీఎఫ్‌లో అబ్నార్మాలిటీ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హైయర్ రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఇన్ జెనెటిక్ ఇష్యూస్. వాడని ఎంబ్రియోస్ ఏం చేస్తారు? ఎప్పుడైతే యూజ్ చేయని ఎంబ్రియోస్ ఉంటాయో, అంటే లైక్ ఇప్పుడు ఒక సైకిల్‌లో ఒక పేషెంట్ తీసుకుంటే తనకొక 10 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి. ఒక సైకిల్‌లో 3 ఎంబ్రియోస్ యూజ్ చేస్తాం. ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, నెక్స్ట్ ఫర్దర్ ఆ ఎంబ్రియోస్ ఇంకా ఏంటి స్టోరేజ్ అయినా చేసుకోవచ్చు వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం. లేదు అంటే దాన్లని డిస్కార్డ్ చేసుకోవచ్చు. లేదా ఎంబ్రియోస్‌ని డొనేట్ కూడా చేసేయొచ్చు వేరే వాళ్ళకి. ఇట్ డిపెండ్స్ అన్నమాట. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ఎంత కాలం ఉంటాయి? ఈ ఎంబ్రియోస్ జనరల్‌గా ఎన్ని ఇయర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ 15 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకున్నా కూడా ఎంబ్రియోస్ ఏమీ అవ్వదు. ఎందుకు అంటే వన్స్ మనం క్రయో ప్రిజర్వ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ రెగ్యులర్‌గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి 15 ఇయర్స్ వరకు కూడా సేఫ్ ఉంటుంది. అండ్ రీసెంట్‌గా ఒక 20 ఇయర్స్ తర్వాత ఒక ఎంబ్రియోని అంటే ఈ కేస్‌లో ఏంటి అంటే వాళ్ళ మదర్ అంటే ఎంబ్రియో యొక్క పేరెంట్స్ షీ లాస్ట్ సన్‌ని లాస్ట్ అయింది. సో, ఆ ఎంబ్రియో సిబ్లింగ్స్‌నే తన కోడలికి ట్రాన్స్‌ఫర్ చేశారు రీసెంట్‌గా. సో, అట్లా వాళ్ళకి బేబీ ఒకటి అయిందనమాట. సో, 20 ఇయర్స్ తర్వాత కూడా సేఫ్‌గా ఉంది అండ్ ఇంప్లాంటేషన్ జరిగి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది. ఎంబ్రియోస్ సేఫ్ ఉంది అని ఎలా నిర్ధారిస్తారు? సో, సపోజ్ ఇక్కడేంటి సేఫ్టీ విషయానికి వస్తే లైక్ మనం ఎగ్ పికప్ చేసిన దగ్గర నుండి ఎంబ్రియోని ఫ్రీజ్ చేసే వరకు కూడా ఏంటి, అక్కడ చాలా సేఫ్‌గా ఉంటుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ల్యాబ్ తీసుకుంటే, ల్యాబ్‌లో ఎవ్రీథింగ్ వీఓసీ ఫ్రీ ఉంటుంది ల్యాబ్‌లో. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా చేస్తారు. ఎంబ్రియాలజిస్ట్ కానీ, లేకపోతే క్లినీషియన్ ఎవరైనా కూడా. సో, ఏ ప్రొసీజర్ అయినా కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతూ పర్టిక్యులర్ ఎస్ఓపీస్ ఉంటాయి కాబట్టి అవి సేఫ్‌గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ కూడా రెగ్యులర్‌గా దానికి టాప్ అప్ చేస్తూ ఉంటారు లిక్విడ్ నైట్రోజన్. సో, ఆ లిక్విడ్ నైట్రోజన్ అండ్ ఎక్స్‌టర్నల్ టెంపరేచర్ ఎంతవరకు మెయింటైన్ చేస్తూ కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా ఉంటారో అంతవరకు ఎంబ్రియో సేఫ్‌గా ఉంటుంది. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్. అసలు ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు? ఎంబ్రియాలజిస్ట్ రోల్ ఈస్ లైక్ ఐ కెన్ సే లైక్ 60% రోల్ ఇన్ ఐవీఎఫ్. అంటే క్లినిషియన్‌ది 40% ఉంటే 60% ఎంబ్రియాలజిస్ట్ రోల్ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌గా ఒక స్పెర్మ్ దగ్గర నుండి ఒక ఎంబ్రియో ఫార్మ్ అయ్యే వరకు ఎంబ్రియాలజిస్ట్ చేతిలోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ లైక్ స్పెర్మ్‌ని రిట్రైవ్ చేయాలి. ఎగ్‌ని రిట్రైవ్ చేయాలి. ఎగ్‌ని తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఎగ్స్‌ని ఇంజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేట్ చేస్తాం. ఇంక్యుబేట్ చేశాక ఫెర్టిలైజేషన్ జరిగి అవి డే 3 నుండి డే 4కి వెళ్ళిందా? లేదా డే 5కి సో, రెగ్యులర్‌గా చెక్ చేస్తాం. అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్స్ ఉంటాయి. థాయింగ్స్ ఉంటాయి. అంటే ఒక ఎంబ్రియోని ఫ్రీజ్ చేశాక మళ్ళీ దాన్ని నార్మల్ స్టేట్‌కి తీసుకొని రావాలి ట్రాన్స్‌ఫర్ చేసే అప్పుడు. సో, ఈ ప్రాసెస్ అన్నిట్లో కూడా ఎంబ్రియాలజిస్ట్ రోల్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఎంబ్రియాలజిస్ట్ విల్ డూ. అపార్ట్ ఫ్రమ్ దిస్ డాక్యుమెంటేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు. లైక్ ఆ పేషెంట్ పర్టిక్యులర్‌గా మనము పికప్‌కి వచ్చారు వాళ్ళు.
ఇక వాళ్ళు ఐవీఎఫ్‌కి రిజిస్టర్ చేసుకున్న దగ్గర నుండి వాళ్ళకి కంప్లీట్‌గా మనం ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ కంప్లీట్‌గా అయిపోయాయి అనేంత వరకు ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ ఉంటుందన్నమాట. పర్టిక్యులర్‌గా విత్ కన్సెంట్స్. సో, ఆ డాక్యుమెంటేషన్ మొత్తం మెయింటైన్ చేసే దాంట్లో కూడా ఎంబ్రియాలజిస్ట్ రోల్ 100% ఉండాలి.